morning children. Children, did you practice for CT children? First children, open your Telugu textbook. Lesson 16, Puli Vrishabham. We are already completed page number 92 children. Now open page number 93. Second Roman, చదవండి గుర్తించండి. సెక్షన్ ఆ, కింది పదాలు చదవండి. కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్రసుడి, గుణింపు అని ఇచ్చారు. ఇక్కడ గుణింపు కాదు, గుణింతపు, సున్నా పక్కన తా వస్తుంది. గుణింతపు గుర్తులున్న పదాలను సున్నా చుట్టండి. చిల్డ్రన్, ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్లోని కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్రసుడి వీటితో ఉండే పదాలు ఏవైనా ఉంటే అవి మనం సర్కిల్ చేద్దాము. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్, ఇక్కడ మనకి సెక్షన్ ఆలో కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్రసుడి ఈ 3 సింబల్స్తో ఉన్న వర్డ్స్ ఉంటే మనం ఈ వర్డ్స్లో సర్కిల్ చేయాలి. సో ఫస్ట్ పృథివి, ఫస్ట్ వర్డ్ పృథివి. పాకి వట్రసుడిస్తే ప్రు, తాకి గుడిస్తే తి, వాకి గుడిస్తే వి, పృథివి. సో వట్రసుడు ఉంది. సో మనం ఐడెంటిఫై చేయాల్సిన లెట్ సింబల్లో కూడా వట్రసుడు ఉంది కాబట్టి సర్కిల్ పృథివి. సో ఈ సింబల్స్ చెక్ చేసుకొని మీకు ఎక్కడ సింబల్ కనిపించినా సరే ఆ వర్డ్ని మనం సర్కిల్ చేయాలి. సెకండ్ వర్డ్ గళం, గ అళ, అలాకి సున్నా పెడితే లం, గళం. ఈ వర్డ్లో ఎక్కడ కూడా మనకి సింబల్స్ ఏమీ లేవు కాబట్టి ఈ వర్డ్ మనం సర్కిల్ చేయాల్సిన లేదు. నెక్స్ట్ వర్డ్ మూర. మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూర, మూర కొమ్ము దీర్ఘం. మాకి ఇక్కడ కొమ్ము దీర్ఘం ఇచ్చాం. మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్లో కూడా కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి మూర సర్కిల్ చేస్తున్నాము. నెక్స్ట్ మేక. మాకి ఏతం ఇస్తే మేక, మేక. ఇక్కడ మాకి ఏత్వం ఇచ్చాం కాబట్టి మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్ ఏత్వం లేదు కాబట్టి మేక అనే వర్డ్ని మనం సర్కిల్ చేయాల్సిన లేదు. నెక్స్ట్ వర్డ్ సూది. సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు, దాకి గుడిస్తే ది, సూది కొమ్ము దీర్ఘం. ఇక్కడ మనం సాకి కొమ్ము దీర్ఘం ఇచ్చాం. సో ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి సూది కూడా మనం సర్కిల్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ పాకి రావొత్తిస్తే ప్ర. ఇక్కడ ఒత్తు వచ్చింది, రా ఒత్తు వచ్చింది. మనం ఐడెంటిఫై చేయాల్సిన గుర్తులు మాత్రమే. గ తాగుడిస్తే తి, ప్రగతి. ఇక్కడ ఎక్కడ కూడా ఈ సింబల్స్ లేవు కాబట్టి ఈ వర్డ్ కూడా మనం వదిలేస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ తాకి కొమ్మిస్తే తు, ఫాకి దీర్ఘం ఇస్తే ఫా, నా కొమ్మిస్తే ను, తుఫాను. సో తాకి కొమ్ము మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్లో కొమ్ము ఉంది కాబట్టి ఈ వర్డ్ని కూడా మనం సర్కిల్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ కాకి వట్రసుడిస్తే క్రు, షాకి గుడిస్తే షి, కృషి. కాకి వట్రసుడి. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్స్లో వట్రసుడు ఉంది కాబట్టి ఈ వర్డ్ కూడా మనం సర్కిల్ చేస్తున్నాం. నెక్స్ట్ వర్డ్ అరటి. ఆ రా తాగుడిస్తే టి, అరటి. ఇక్కడ గుడి మాత్రమే ఇచ్చారు. మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్స్లో గుడి లేదు కాబట్టి ఈ వర్డ్ని కూడా వదిలేస్తున్నాం. నెక్స్ట్ వన్ మాకి కొమ్మిస్తే ము, ఖ, కాకి సున్నా పెడితే ఖం, ముఖం. ముఖంలో కొమ్ము ఉంది, మాకి కొమ్ము ఇచ్చాం. మనం ఐడెంటిఫై చేయాల్సిన సింబల్స్లో కొమ్ము ఉంది కాబట్టి ఈ వర్డ్ని కూడా మనం సర్కిల్ చేస్తున్నాం. Children, all of you complete this page children. And next Roman section A. All of you look at your textbooks. కింది వాక్యాలలో పూలు పదానికి సున్నా చుట్టండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్సెస్లో పూలు అనే వర్డ్ ఎక్కడ కనిపించినా సరే దాన్ని మనం సర్కిల్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ చిల్డ్రన్. సో ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది పూలు. ఫస్ట్ సెంటెన్స్ సరళకి ఎంతో ఇష్టమైనవి పూలు. సరళకి ఎంతో ఇష్టమైనవి పూలు. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ లో లాస్ట్ వర్డ్ ఉంది పూలు. సర్కిల్ చిల్డ్రన్, పూలు అనే వర్డ్. సెకండ్ వన్ ఆమె అన్ని రకాల పూలు ఉన్న తోటలోకి వెళ్ళింది. అంటే ఆమె అన్ని రకాల పూలు ఉన్న తోటలోకి వెళ్ళింది. ఇక్కడ పూలు అనే వర్డ్ రకాల పక్కన ఉంది. పూలు, సర్కిల్ పూలు. థర్డ్ వన్
సరళకి గులాబీ పూలు బాగా నచ్చాయి. సరళకి గులాబీ పూలు, గులాబీ పక్కన ఉంది పూలు, సర్కిల్ పూలు బాగా నచ్చాయి. నెక్స్ట్ లాస్ట్ వన్, రెండు పూలు తీసుకొని తలలో పెట్టుకుంది. ఇక్కడ రెండు పక్కన పూలు ఉంది, సర్కిల్ పూలు. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ కంప్లీట్ దిస్ పేజ్. ఆఫ్టర్ థర్డ్ రోమన్ రాయండి, పలకండి. ముందు మనం తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘంతో గుడింతలు రాసాం కదా. ఇప్పుడు మనకి వన్స్ చెక్ పేజ్ నెంబర్ 89 చిల్డ్రన్. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘంతో మనం ఇక్కడ కంప్లీట్ చేసాం. నా కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్టసుడి, ఈ 3 సింబల్స్తో వచ్చే గుణింతము సా వరకు రాద్దాం చిల్డ్రన్. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్ చిల్డ్రన్. నౌ లుక్ ఎట్ ద బోర్డ్ చిల్డ్రన్. ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ ఇచ్చారు, వాటికి సింబల్స్ కూడా కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్టసుడి. ఇవి జాయిన్ చేస్తూ గుణింతం కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ వన్ కా కదా, కాకి కొమ్మిస్తే కు. నెక్స్ట్ వన్ కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వట్టసుడిస్తే క్రు. రీడ్ అండ్ రైట్ చిల్డ్రన్. కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకి వట్టసుడిస్తే క్రు. నెక్స్ట్ వన్ చాకి కొమ్మిస్తే చు, చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చు, చాకి వట్టసుడిస్తే చ్రు. నెక్స్ట్ వన్ టాకి కొమ్మిస్తే టు, టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టు, టాకి వట్టసుడిస్తే ట్రు. నెక్స్ట్ అణ, అణాకి కొమ్మిస్తేను, అణాకి కొమ్ము దీర్ఘం ఇస్తేను, అణాకి వట్టసుడిస్తే నృ. నెక్స్ట్ దా, దాకి కొమ్మిస్తే దు, దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే దు, దాకి వట్టసుడిస్తే ద్రు. నెక్స్ట్ వన్ పాకి కొమ్మిస్తే పు. ఇక్కడ పాకి కొమ్ము చిల్డ్రన్ సర్కిల్ పక్క నుంచి తీయాలి, పక్కన తీస్తే అది రాంగ్ అవుతుంది. పాకి కొమ్ము సర్కిల్ పక్క నుంచి తీయండి. పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పు, కొమ్ము దీర్ఘం కూడా సర్కిల్ పక్క నుంచి తీయండి. పాకి వట్టసుడిస్తే ప్రు. నెక్స్ట్ మా, మాకి కొమ్మిస్తే ము, మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ము, మాకి వట్టసుడిస్తే మృ. నెక్స్ట్ రా, రాకి కొమ్మిస్తే రు, రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రు, రాకి వట్టసుడిస్తే రు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వా, వాకి కొమ్మిస్తే వు, వాకి కూడా కొమ్ము పక్క నుంచి తీయాలి చిల్డ్రన్, సర్కిల్ పక్క నుంచి. పక్కన రాస్తే వాకి పక్కన రాస్తే మా అయిపోతుంది. ఆల్ ఆఫ్ యూ చెక్ వన్స్ చిల్డ్రన్. సర్కిల్ పక్క నుంచి వాకి కొమ్ము మనం తీయాలి. అలాగే కొమ్ము దీర్ఘం కూడా, వా కొమ్ము దీర్ఘం ఇస్తే వు, వాకి వట్టసుడిస్తే వృ. నెక్స్ట్ వన్ షాకి కొమ్మిస్తే షు, పక్క నుంచి రావాలి. షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షు, షాకి వట్టసుడిస్తే శ్రు. ఓకే. నెక్స్ట్ హా, హాకి కొమ్మిస్తే హు, ఇక్కడ సర్కిల్ పక్క నుంచి ఇది కూడా రావాలి. ఓకే. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హు, హాకి వట్టసుడిస్తే హృ. ఒకసారి చెక్ చేయండి చిల్డ్రన్, కొమ్ము ఎక్కడెక్కడ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. పాకి వాకి సర్కిల్ పక్క నుంచి రావాలి. ఓన్లీ పాకి వాకి సర్కిల్ పక్క నుంచి కొమ్ములు తీయాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ చిల్డ్రన్. నెక్స్ట్ గా, గాకి కొమ్మిస్తే గు, గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకి వట్టసుడిస్తే గ్రు. నెక్స్ట్ లెటర్ జా, జాకి కొమ్మిస్తే జు. ఈ కర్వ్ పక్కనే మనం కొమ్ము పెట్టాలి. జాకి, జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జు, జాకి వట్టసుడిస్తే జ్రు. నెక్స్ట్ డా, డాకి కొమ్మిస్తే డు. ఇది కూడా సర్కిల్ పక్క నుంచి రావాలి చిల్డ్రన్. డాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డు, డాకి వట్టసుడిస్తే డ్రు. నెక్స్ట్ తాకి కొమ్మిస్తే తు, తాకి కొమ్ము దీర్ఘం ఇస్తే తు, తాకి వట్టసుడిస్తే త్రు. నెక్స్ట్ వన్ నా, నాకి కొమ్మిస్తే ను, నాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ను, నాకి వట్టసుడిస్తే నృ. నెక్స్ట్ బా,
బాకి కొమ్మిస్తే బు పక్కనే వస్తుంది చిల్డ్రన్. బట్ అరు కూడా ఇలాగే ఉంటుంది, కానీ అరుకి ఈ లాంగ్ స్టెప్స్ 3 ఉంటాయి, బాకి మాత్రం 2 ఉంటాయి. అరుకైతే ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది, బాకి మాత్రం 2 వస్తాయి, అరుకైతే 3 వస్తాయి. బాకి కొమ్ము దీర్ఘమిస్తే బు, బాకి వట్ట సుడిస్తే బ్రు. నౌ యాకి కొమ్మిస్తే యు, యాకి కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకి వట్ట సుడిస్తే యురు. లాకి కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘమిస్తే లు, లాకి వట్ట సుడిస్తే రు. సేకి కొమ్మిస్తే సు, సేకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సేకి వట్ట సుడిస్తే స్రు. సాకి కొమ్మిస్తే సు, సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకి వట్ట సుడిస్తే స్రు. Okay children, all of you write down this page children. Now take your Telugu CT children. Now CT time. Open Telugu CT. Write date. Write date children. Now children, today CT, write the correct words. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. ఈ 3 సింబల్స్ యూజ్ చేస్తూ ఈ వర్డ్స్ని కరెక్ట్గా రాయండి. ఫస్ట్ వన్ కకి, సస, సరి, చప. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. అండర్లైన్ చేసిన లెటర్స్కి ఈ సింబల్స్ యాడ్ చేస్తూ మీరు కరెక్ట్ వర్డ్స్ రాయండి చిల్డ్రన్. నౌ టుడే హోంవర్క్, కంప్లీట్ ద సిటీ, ప్రాక్టీస్ పేజ్ నెంబర్ 89, Roman 2, section A, 2 times in HA for CT children. All of you once again, page number 89 లో Roman 2 section children, దీర్ఘం, గుడి సింబల్స్ని ఐడెంటిఫై చేయడం. నేను వర్డ్స్ మార్చేసి ఇస్తాను, సేమ్ ఇవ్వను, బట్ ఓన్లీ ఫర్ మోడల్ చిల్డ్రన్. All of you practice this model for CT children. Thank you.